వర్ష, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇదిగో కేక్ కట్ చేయి. రాజీవ్, ఉన్నట్టుండి ఈవిడ కూడా ఊడిపడిందేంటి? సడన్ గా అమ్మొచ్చిందేంటి? అత్తయ్య గారు, ఎందుకు వచ్చావు? స్వతంత్రంగా బ్రతకాలని, మీ స్వశక్తితో ఎదగాలని నేను నా భర్త వద్దని ఎంత బ్రతిమిలాడుకున్నా మా మాటని కాదని నీ స్వార్థం కోసం నా కొడుకుని తీసుకుని మా నుంచి దూరంగా వెళ్ళిపోయావు. 25 ఏళ్లగా జాడ లేదు, క్షేమంగా ఉన్నామన్న కబురు కూడా లేదు. మా కొడుకు కోసం మేం కలవరిచ్చాం, వాణ్ణే తలుచుకుంటూ మానసికంగా కృంగిపోయాం. ఇన్నేళ్ల తర్వాత ఏ ధైర్యంతో ఇక్కడ అడుగు పెట్టావు? ఇలా మా కళ్ళ ముందు నిలబడ్డావు. ఒక్కసారి నేను చెప్పేది వినండి అత్తయ్య గారు. ఏం చెప్తావు? చెప్పు, ఏం చెప్తావు? ఇదేంటి అత్తయ్య గారు భ్రమరాంబిక గారి కోడలా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయండి. ఎవరమ్మా ఈవిడ? నానమ్మ ఎందుకింత కోపంతో